జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ నందు ఖాతాదారుల గోల్డ్ పై అవకతవకలు జరిగాయని ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులను పరామర్శించి వారికి తగిన న్యాయం చేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎంతో పోలీస్ అధికారులతో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు మాట్లాడారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బాధితుల తరపున అండగా ఉంటుందని తెలిపారు. వారితో పాటుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పుడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్, గగ్గల కిరణ్ కుమార్, జుత్తిగ ప్రసాద్, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్, చీమల మురళి, పసుపులేటి కిషోర్ పాల్గొన్నారు. ఒక్కొక్కరు బ్యాంకు కారణంగా ఏ విధంగా నష్టపోయారనేది వివరించారు. జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో మరి రైతులు పెట్టుకున్న బంగారం అంటే వాళ్ళ వ్యవసాయం నిమిత్తం రైతు రుణాలపై బంగారం తక్కువ వడ్డీకి వస్తుందని చెప్పి పెట్టుకున్న బంగారాన్ని మరి స్థానిక బ్యాంక్ సిబ్బంది టెంపరైజరు కలిపి సుమారు మరి జనం చెప్పడం ₹1 కోటి పైన ఉంటుందంటారు. ₹1 కోటి పైగా బంగారాన్ని వస్తువులు తీసివేసి మరి వారు వేరే విధంగా దాని నమ్మకం కూడా చేసుకుని మరి రైతులు రైతులని ఖాతాలు మోసం చేసే పరిస్థితి. మరి ఆందోళన పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరపుని మరి అక్కడ రైతులకి ఖాతాదారులకి భరోసా ఇవ్వాలి. అలాగే బ్యాంకు వాళ్ళతో ఏ రకంగా ఇస్తారనేది రిటర్న్గా చెప్పించాలనే ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది. మరి స్టేట్ బ్యాంక్ మరి మా బరోడా బ్యాంకు అలాగే జంగారెడ్డి ఎస్ఐ గారు పోలీసు వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ పత్రిముఖంగా రికార్డు ప్రకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఖాతాదారుల బ్యాంకులో పెట్టిన వస్తువులకి వాళ్ళు ఇచ్చిన రసీదు ప్రకారం ప్రతి ఒక్క గ్రాముకు కూడా బ్యాంకు బాధ్యత వహిస్తుంది. మొత్తం అంతా మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపల బంగారం అసలు నకిలీది అవి కూడా చెక్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి మరి ఈ ఖాతాదారులకు కానీ ఎవరికైనా సరే నష్టం జరిగితే వారు సరిగ్గా స్పందించకపోతే వైఎస్ఆర్ పార్టీ మీ అందరం వచ్చి ఖాతాదారులందరూ న్యాయం జరిగేటట్టు నేను కొప్పుల సత్యరెడ్డి, మాది పంగిగూడెం గ్రామం. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ తీసుకున్నాను 10 సంవత్సరాలు బట్టి. 10 సంవత్సరాలు బట్టి కూడా రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నాం. గత నెల మే నెలలో 4వ తారీఖున రెన్యూవల్ చేశాను. మా సుమారు 12 కాసులు పెట్టాను. 3 కాసుల నుంచి ఉన్న 8 కాసులు కూడా ఆడు మాయం చేశాడు. పెద్ద కడియం పెట్టాను, దాన్ని చిన్న కడియం చేసి అంతే వెయిట్ వేసి దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లోనేమో 99 గ్రాములు, వాళ్ళ దగ్గర 38 గ్రాములు పెట్టి ఉన్న బంగారం కాజేశాడు. దానికి బ్యాంకు వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఎలాగంటే వాళ్ళ పశ్చాత్తాపం కనబడట్లేదు బ్యాంకు వాళ్ళు. అయ్యో కస్టమర్లకు పోయింది, దానికి న్యాయం చేయాలన్న అది చెప్పట్లేదు. దానివల్ల మాకు చాలా బాధగా ఉంది. ప్రభుత్వం వారు బ్యాంకు వారు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇది మా బాబాయ్ రామేశ్వరం నుంచి వచ్చాడండి. ఇది 14 కాసులు పెడితే 3 కాసులు బంగారం పోయింది. ఇందులో బ్యాంక్ వారు ఏం చేశారు, లోపలికి వెళ్ళిన తర్వాత సింపుల్ గా ఒక అర్జీ లెటర్ రాయమన్నారు. అర్జీ రాసేసి మాకు ఏం చేశారు, జస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాంక్ మేము చూసుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడ దీంట్లో మా నుంచి మేము లెటర్ ఇచ్చినట్టు ఉంది కానీ వాళ్ళ నుంచి మాకు బంగారం తిరిగి ఇస్తామని కానీ బ్యాంక్ మేనేజర్ గారి రెస్పాన్సిబుల్ కానీ రెవెన్యూ మేనేజర్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదు. పొద్దు నుంచి అడుగుతారు 100 సార్లు దిగి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారు, సింపుల్ గా మీకు ఎందుకని మీరు ఇచ్చేస్తారు, మీరు ఎలా చెప్పిస్తారు వాళ్ళు చెప్పండి. ఇందులో ఈ కాగితాలు ఏమని చెప్పండి. ఇక్కడ ఓన్లీ మేము మా బ్యాంక్ మేనేజర్ గారు మాకు డబ్బు మా బంగారం పోయింది కొద్దిగా ఇప్పించమంటే తీసుకున్నాం కన్ఫర్మేషన్ ఇప్పించేస్తాం అని చెప్పేసాడు. ఏది కన్ఫర్మేషన్ ఏది ఇందులో కన్ఫర్మేషన్ ఏది? నా బంగారం గ్యారంటీ ఎవరు? బ్యాంక్ నమ్మే కదా మనం డబ్బు పెట్టేది. మన రూపాయికి ఎంత కష్టపడి తెచ్చుకుంటూ వచ్చేది. మాట్లాడిస్తేనే లోపలికి వెళ్తే బయటకు వస్తే మాట్లాడనివ్వట్లేదు. మాట్లాడితే మీరు డబ్బు రాదన్నారు. ఈ బెదిరింపు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక మేనేజర్, రీజనల్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ గారు, అసిస్టెంట్ మేనేజర్ గారు లేకుండా జరుగుతుంది ఇందులో చెప్పండి విషయం జరగండి. అదే కాకుండా బ్యాంక్ సిబ్బంది లేకుండా ఇందులో జరగదండి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు చేయలేదు, నాకు ఆ విషయం తెలియాలి. మాకు 3 రోజులు జరిగింది, వారం రోజులు ఏంటన్నారు. కనీసం 3 రోజులు ఇంతమంది అర్జీలు ఒకళ్ళని ఇవన్నీ ఇచ్చారా? లోపలికి వెళ్ళినా బయటకు వస్తేనేమో మాకు బయట బంగారం రాదని చెప్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు బంగారం కాదు. ముందు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? పోయిన మనిషి ఏమైపోయాడు? బ్యాంక్ మేనేజర్ ఎందుకు రెస్పాన్సిబుల్ తీసుకోండి? ప్రతి బంగారం లోపల పెట్టాలంటే బ్యాంక్ మేనేజర్ బాధ్యత ఉండదా? కింద సబ్ మేనేజర్ బాధ్యత ఉండదా? బ్యాంక్ కూడా బాధ్యత లేదా? రీజనల్ మేనేజర్ బాధ్యత ఉండదా? చూసుకోరా? అంటే మా బంగారం పెడితే బంగారం నిన్న ఒక కేసు చూసేది, నేను ఒకటి మా పక్కనే చూసాను. అది బంగారం బిస్కెట్ పెడితే సంఖ్య కోర్టుకి వెళ్ళిపోయారంట. బ్యాంక్ కూడా తెలియదంట. అసలు బంగారు కెమెరాలు ఏమైనా నిద్రపోతున్నారా? మేనేజర్ గారు 5 నిమిషాల కోసం చూసుకోవడా? మాకు ఎట్టి బస్సులు మాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ జరగాలండి. ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత కేసు ముందు నడిపించండి. మా డబ్బు మాకు ఇప్పించమండి. ఆ డబ్బు అది ఆయన డబ్బు కాదు. చాలా సింపుల్ గా పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆగండి మీకు ఇస్తాను. వీళ్ళు ఏం చెప్తున్నారు, బ్యాంక్ వాళ్ళు మీకు ఎందుకంటే మేమన్నాను ఇదా కాగితం ఏంటి మేము యాక్షన్ తీసుకుంటామని తీస్తాడా? ఇది ఇందులో కన్ఫర్మేషన్ ఏమన్నా డబ్బు వెనకెత్తాను నమ్మకం ఏంటని ఎప్పుడు ఇస్తాడని ఉందా? ఇక్కడ మేము అర్జీ రాసాం, బ్యాంక్ వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇందులో మాకు అది కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీరు బయటకు వెళ్తామని చెప్పండి.